ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రధానమంత్రి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అనీష్ దయాల్ సింగ్. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియామకం అయ్యారు. 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9వ తేదీన సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగింది. పార్లమెంట్లో హాజరైన సభ్యుల మెజారిటీ సాధించడానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 377 కాగా, ఈ ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించాడు. ఇక భారతదేశ చరిత్రలో ఓటమి అభ్యర్థికి ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి నిలిచాడు. 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి 323 ఓట్లు వచ్చాయి. ఇక ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్ యొక్క వివరాలు చూసుకుంటే, సిపి రాధాకృష్ణన్ 1957 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. ఆయన 1998, 99 సంవత్సరంలో కోయంబత్తూర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచాడు. 2004 నుంచి 2007 సంవత్సరం వరకు తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అలాగే జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు. 2024 సంవత్సరంలో జార్ఖండ్ గవర్నర్గా ఉంటూనే తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించాడు. ఇక పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశాడు. ఇక తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన 3వ వ్యక్తిగా సిపి రాధాకృష్ణన్ నిలిచాడు. గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 62 సంవత్సరాల మధ్య 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగాడు. ఆ తరువాత రామస్వామి వెంకట్రామన్ 1984 నుంచి 1987 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఈయన పదవీకాలం ముగియకుండానే మధ్యలోనే రాజీనామా చేశాడు. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025 స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025 సర్వేను నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. కాలుష్యాన్ని తగ్గించి గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి సంవత్సరం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా దేశంలోని 130 నగరాలలో ఈ సర్వేను నిర్వహిస్తారు. ఇక సర్వే వివరాలు చూసుకుంటే, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల జాబితాలో ఇండోర్ నగరం మొదటి స్థానంలో నిలవగా, జబల్పూర్ 2వ స్థానంలో నిలిచింది. ఇక ఆగ్రా, సూరత్ నగరాలు సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాయి. అలాగే ముంబై 4వ స్థానంలో నిలవగా, కాన్పూర్ 5వ స్థానంలో నిలిచింది. ఇక 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో అమరావతి మొదటి స్థానంలో నిలవగా, ఝాన్సీ మరియు మొరాదాబాద్ నగరాలు సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. అల్వార్ నగరం 3వ స్థానంలో నిలిచింది. ఇక 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని దేవాస్ నగరం మొదటి స్థానంలో నిలవగా, హిమాచల్ ప్రదేశ్లోని పర్వాను నగరం 2వ స్థానంలో నిలిచింది. ఇక ఒడిషాలోని అంగూర్ నగరం 3వ స్థానంలో నిలిచింది. ఒడిషాలో కొత్త టైగర్ రిజర్వ్. ఒడిషా రాష్ట్రంలోని డెబ్రీగర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈ వన్యప్రాణుల అభయారణ్యం టైగర్ రిజర్వ్గా అవతరించనుంది. డెబ్రీగర్ వన్యప్రాణుల అభయారణ్యం గురించి వివరాలు చూస్తే, దీనిని 1985 సంవత్సరంలో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ఈ అభయారణ్యం
347 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అభయారణ్యం మిశ్రమ మరియు పొడి ఆకురాల్చే అడవులతో ఉంటుంది. ఈ అభయారణ్యంలో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, అడవి కుక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇండియాకు వచ్చే వలస పక్షులు సందర్శించే ప్రాంతాలలో ఈ అభయారణ్యం కూడా ఉంది. అలాగే ఒడిషా రాష్ట్రంలో గల ఈ అభయారణ్యం జీవ వైవిధ్యం మరియు ఎకో టూరిజంకు ప్రసిద్ధి చెందింది. ఆదివానీ యాప్ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరంలో ఆదివానీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ను ప్రారంభించింది. గిరిజన భాషల సంరక్షణ కోసం ఈ యాప్ను తీసుకొచ్చారు. అలాగే గిరిజనుల సమాజానికి, ప్రభుత్వానికి సమాచారం అందించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల నుంచి గిరిజన భాషలోకి, అలాగే గిరిజన భాషల నుంచి హిందీ, ఇంగ్లీష్ భాషలోకి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అనువదిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సమాచారం, విద్య వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, బిట్స్ పిలానీ గిరిజన పరిశోధన సంస్థలు ఈ యాప్ అభివృద్ధికి సహకారం అందించాయి. జాతీయ పోషకాహార వారోత్సవం జాతీయ పోషకాహార వారోత్సవం 2025 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహించారు. ఈ పోషకాహార వారోత్సవంను 1982 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7 వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. 2025 జాతీయ పోషకాహార వారోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో పౌష్టికాహారం, సమతుల్య ఆహారం మరియు ఆరోగ్య జీవన శైలిపై అవగాహన కల్పించడానికి పోషకాహార వారోత్సవాలు దేశమంతటా నిర్వహిస్తారు. జాతీయ పోషకాహార వారోత్సవాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సు సెమీకాన్ ఇండియా 2025 సదస్సు సెప్టెంబర్ 2న ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధాని మోడీ ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించాడు. ఇండియాను సెమీకండక్టర్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సదస్సులో ఆవిష్కరించారు. ఈ మైక్రో ప్రాసెసర్ను ఇస్రో మరియు చండీగఢ్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేశాయి. దేశంలోనే అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ను ప్రారంభించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని జాతికి అంకితం చేశారు. దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇండియా డ్రోన్ టెక్నాలజీ, ఏరో ఇంజిన్ సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ టెస్ట్ బెడ్ ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ బెడ్ ద్వారా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ను అభివృద్ధి చేయడం వేగవంతం అవుతుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి ఉత్తరప్రదేశ్, డి మహారాష్ట్ర.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. అంగీకార్ 2025 ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి సామాజిక మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, డి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025లో 3-10 లక్షల జనాభా కలిగిన నగరాలలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? ఏ ఇండోర్, బి సూరత్, సి అమరావతి, డి లక్నో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమరావతి. దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి కర్ణాటక, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హర్యానా. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి రక్షణ మంత్రిత్వ శాఖ, డి విద్యా మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ. రాజ్యాంగంలో ఏ సవరణ చట్టం ద్వారా సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చారు? ఏ 42వ సవరణ చట్టం, బి 44వ సవరణ చట్టం, సి 49వ సవరణ చట్టం, డి 52వ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 42వ సవరణ చట్టం. సోషలిస్ట్ అనే పదాన్ని 42వ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టంను 1976 సంవత్సరంలో చేశారు. ఈ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో 3 కొత్త పదాలు చేర్చారు. అవి సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించి చట్టపరమైన హక్కుగా చేర్చారు? ఏ 42వ రాజ్యాంగ సవరణ చట్టం, బి 44వ రాజ్యాంగ సవరణ చట్టం, సి 46వ రాజ్యాంగ సవరణ చట్టం, డి 48వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 44వ రాజ్యాంగ సవరణ చట్టం. 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1978వ సంవత్సరంలో చేశారు. ఈ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ఆర్టికల్ 31 నుంచి తొలగించి ఆర్టికల్ 300A చేర్చారు. కింది వాటిలో ద్రవ్య బిల్లుకు సంబంధించి తప్పు ప్రకటన ఏది? ఏ ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, బి ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి, సి ద్రవ్య బిల్లును ఆమోదించడానికి రాజ్యసభకు నెల రోజుల సమయం ఇవ్వబడుతుంది, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ద్రవ్య బిల్లును ఆమోదించడానికి రాజ్యసభకు నెల రోజుల సమయం ఇవ్వబడుతుంది. ద్రవ్య బిల్లును రాజ్యసభ 14 రోజుల్లోగా ఆమోదించాలి. 14 రోజుల్లోగా ద్రవ్య బిల్లును తిరిగి లోక్సభకు పంపకపోతే ఆ బిల్లును రాజ్యసభ ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. ఇండియాలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఏ రాష్ట్రంలో ఉపయోగించారు? ఏ కర్ణాటక, బి గోవా, సి మహారాష్ట్ర, డి కేరళ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కేరళ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొట్టమొదటిసారిగా 1982వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఉపయోగించారు. కేరళ రాష్ట్రంలోని పెరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి లోక్ అదాలత్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి గుజరాత్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి లోక్ అదాలత్ 1982వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల అన్ని రకాల సోషల్ మీడియా యాప్స్పై నిషేధం విధించిన దేశం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.